ఈ వీడియో కన్ఫామ్గా కాంట్రవర్షియల్ వీడియో, ముందే డిస్క్లైమర్ వేసేస్తున్నా. చాలా కాంట్రవర్షియల్ నేను టచ్ అయిపోతున్నా. ఎందుకురా అంటే కొన్ని విన్న తర్వాత ఇక్కడ హట్ అవుతుంది. ఇక్కడ హట్ అయినా పర్లే, ఇక్కడ హట్ అయినప్పుడు మాట్లాడాలి. అటుపక్క వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా సరే మాట్లాడాలి. నేను స్ట్రైట్ అవే చెప్పేస్తున్నా, మొత్తం అందరి రివ్యూల గురించి మాట్లాడతా. ఈ హిపోక్రసీ ఏంది, ఈ సిండికేట్ ఏంటి కూడా మాట్లాడతా. చాలా చాలా బాధేస్తుంది. ఎందుకురా అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ మాటలు నాకు నచ్చట్లే. ముఖ్యంగా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నేను శ్రీను 65 ఆడియో నోట్ విన్నా, ఆదిరెడ్డి బ్రోది విన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు నాకు తెలుసు, ఆదిరెడ్డి నాకు బాగా క్లోజ్, మాట్లాడుతాం కూడా. హీజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ కొన్ని మాటలు ఇప్పుడు 2 లక్షల మంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్నప్పుడు ఆయన పెట్టినవి జనరలైజ్డ్ స్టేట్మెంట్లు అయిపోతున్నాయి. అవి చాలా మిస్టేక్ అవుతుంది. అది ఇప్పుడు అడ్రస్ చేయకపోతే నాకు హట్టింగ్ ఉంది. నాకు పర్సనల్గా అది కూడా నాకు తగులుతున్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకుంటే నాదేమైనా తప్పు ఉందా అంటే, అరే ఇక్కడ అందరూ అదే వ్యాపారం చేస్తున్నారు కదా, అదే పత్తి వ్యాపారం చేస్తున్నారు, మీరందరూ పత్తి వ్యాపారం చేసి వీళ్ళే పత్తి వ్యాపారం చేస్తున్నారు, మేమేం చేయట్లేదు అంటే అది నాకు హిపోక్రసీలో అనిపిస్తుంది. హిపోక్రైట్స్లో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అప్పుడు మీరు అనొచ్చు, శ్రీను తెలుసు, ఆదిరెడ్డి తెలిసినట్టు ఫోన్లో మాట్లాడొచ్చు కదంటే, వాళ్ళు నాకు ఫోన్లో మాట్లాడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టింది అన్నీ క్లియర్గా మాట్లాడతాం. ఓన్లీ ఆదిరెడ్డి శ్రీను 65 కాదు, ప్రతి రివ్యూ నాకు భయం లేదు. రివ్యూర్ పేర్లు చెప్పడం భయం లేదు. స్పై అక్క గురించి మాట్లాడతా, గీతూ రాయల్ గురించి మాట్లాడతా, న్యూస్ బౌల్ సతీష్ గురించి మాట్లాడతా, అందరి గురించి మాట్లాడతా, ఆనంద్ గురించి మాట్లాడతా, స్కందపూర్ సురేంద్ర గురించి మాట్లాడతా. ఎవరైతే ఈ లీగ్లో ఉన్నారో, ఈ లీగ్స్ లీగ్లో ఉన్నారో అందరి గురించి మాట్లాడతా. మనము ఏమీ చేయలేదు పతివ్రతలా ఉండి మనం పతివ్రత రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే రైట్, వ్యాలిడ్. మనం అందరూ ఇదే వ్యాపారం చేస్తున్నాం కదా, ఇదే గింజల వ్యాపారం చేస్తూ లీకులు ఆపియాలి, లీకుల వల్ల షో స్పాయిల్ అయిపోతుందంటే నాకు ఈ దేంతో నవ్వాలో కూడా అది అర్థం కావట్లేదు. నేను చాలా నీట్గా సీక్వెన్స్ వేలో చెప్తా. మీకు నచ్చినా నాకు చెప్పిన ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు కామెంట్ చేయండి నాది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నా, లీకుల గురించి వచ్చేసరికి హిపోక్రైట్ అనుకోవచ్చు, డబుల్ స్టాండర్డ్ అనుకోవచ్చు. బట్ నా ఓపెన్ ఛాలెంజ్ ఏందో తెలుసా? ఫస్ట్ వీడియో ముందే నేను డిస్క్లోజ్ చేస్తున్నా, లీకులు అందరు రివ్యూర్లో ఆపేస్తారు అంటే నేను ఆపేస్తాను. ఐఎమ్ రెడీ. లీకులు అందరు రివ్యూర్లు ఆపేస్తారా? దీని మీద ఒక బాండ్ మీద సైన్ పెట్టుకుందామా? ఒక సిండికేట్లో ఫామ్ అయ్యి బిగ్ బాస్ మీద లీకులు ఇవ్వద్దు, ఎవడు లీకులు ఇచ్చినా ఆ నేసిడి మీద ఛానల్ స్ట్రైక్లు వేయించేద్దాం. ఓకే, ఈ డీల్కి ఓకేనా? అందరూ, ఎవ్రీబడి, ప్రతి రివ్యూర్, చిన్న పెద్ద అంతా పెద్ద రివ్యూలు అంతా, గీతూ రాయల్, ఆదిరెడ్డి, శ్రీను 65, న్యూస్ బౌల్, స్పై అక్క, యూఎస్లో నక్క, అందరికీ లీకులు ఆపేస్తారా? మీరందరూ ఆపేస్తారంటే నేను ఆపేస్తా. మీరు ఇచ్చుకుంటారు, మీకు నచ్చినప్పుడు, మీకు నచ్చిన వర్షంలో మీరు ఇచ్చుకుంటారు, బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇచ్చుకుంటారు. నాకు కూడా అర్థం కాదు, అరే లీకులు ఇచ్చే విధానం ఉంటుంది. అరే లీక్ అంటేనే లీక్ రా, డైరెక్ట్గా ఇస్తే ఏంది, ఇండైరెక్ట్గా ఇస్తే ఏదైనా లీకే కదా. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఎలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది? మీరు చెప్పి లీకులు ఎలా ఉన్నాయి తెలుసా? 2 పవన్లు ఉన్నారు, డెమాన్ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్లో చివరి ఆరిద్దరే ఉన్నారు. ఆ లాట్ అయింది, అందులో కళ్యాణ్ పడాలా ఓడిపోయాడు. అది ఇంట్రెస్టింగ్ లీక్ అంట. ఓడిపోయాడు అంటే డెమాన్ పవన్ గెలిచినట్టే కదా. అలా ఉంటాయి ఇచ్చే లీకులు. అసలు ఫస్ట్ థింగ్, లీకుల గురించి ఎవరైనా మాట్లాడవచ్చు కానీ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే లీకులు, నేను స్ట్రైట్ అవే 1 by 1 వస్తా క్వశ్చన్లు. ఇప్పుడు పేజెస్కి థ్రెటనింగ్ చేస్తే పాపం ఏం వస్తుంది? ఇప్పుడు మనం అంటే రివ్యూస్ వస్తున్నాయి, దీనికి డబ్బులు వస్తున్నాయి, దీని మీద మనం వస్తున్నాం. లీకులతో కలిపి పేజీలు పాపం బతుకుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి దాని మీద కదా. ఎప్పుడు రాని రైజ్ అవ్వలేని నోరు ఇప్పుడు ఎందుకు వాయిస్ రైజ్ అవుతుంది? సీజన్ 7లో ఎప్పుడు ఇంత లీకులు లేవా? 8లో లీకులు లేవా? ముందు ఎప్పుడు లీకులు లేవా? పేజెస్ వాళ్ళు ఎప్పుడు లీకులు ఇవ్వలేదా? సాటర్డే ఎపిసోడ్ కానీ, సండే ఎపిసోడ్ కానీ, నేను ఇవ్వమని చెప్పట్లే. మళ్ళీ చెప్తున్నా, లీకులు అందరూ ఆపేస్తే నేను ఆపేస్తాను. నేను లీకుల మీద బతకట్లే, నేను బతుకుతుంది రివ్యూల మీద. అసలు కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఇది ప్యాషన్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఒక IT ఎంప్లాయ్. మీరు ఈ ఛానల్స్ మీరు నాకు బెదిరించినా నాకు ఫరక్ పడదు. ఇంకో ఛానల్ పెట్టుకుంటా. అసలు యూట్యూబ్లోనే రానివ్వరంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా, లేదా ఫేస్బుక్లో పెట్టుకుంటా. లేదు అనుకుని నా జాబ్ చేసుకుంటా. సో మీరు ఎంత బెదిరించినా నేను బెదిరిపోయే బ్యాచ్ కాదు. మ్యాటర్ ఏంద్రా అంటే, లీకులు మీరు అందరూ ఆపేస్తారా? నేను ఆపేస్తా. నేను షోకి చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎంత రెస్పెక్ట్ ఇస్తా అంటే, మిడ్ నైట్ రివ్యూ ఆల్మోస్ట్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత హాయిగా పడుకొని 8 hours స్లీప్ తీసుకొని చేయొచ్చు కదా. ఎందుకంటే నాకు షో పైన రెస్పెక్ట్. ఆ షోని చూసిన వెంటనే నా ఎమోషన్ చెప్పాలి, ఆడియన్స్కి చెప్పాలి. నేను చెప్పింది అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు కూడా చాలామంది చూస్తారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ఎంత ఇప్పుడు లీకుల మీదే బతికినోని అయితే నేను ఎందుకు నా హెల్త్ సాక్రిఫైస్ చేసుకొని చాలా సాక్రిఫైస్ చేయాలి. మిడ్ నైట్ రివ్యూ అంటే అది ఈజీ కాదు. నేను పడుకునేసరికి 6 అవుద్ది తెల్లవారుజామున, లేచేసరికి 9, 3 గంటలు స్లీప్.
ఎన్ని హెల్త్ ఇష్యూలు వస్తాయో నాకు తెలుసు, ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూలు ఎన్ని వస్తాయో నాకు తెలుసు. సో లీకుల మీద బతుకున్నాను అయితే నేను ఇవన్నీ ఎందుకు చేసుకుంటాను? నేను మళ్ళీ లెగిసి వర్క్ చేసుకుంటూ మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్లు అన్నీ ఎవ్రీథింగ్ 24/7 అక్కడ ఏం జరుగుతుంది అంతా చెప్తాను. అలా చెప్పిన వాళ్ళు 2-3 ఉన్నారు. సో ఇప్పుడు ఈ లీకులు మ్యాటర్ చెప్పినప్పుడు జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ చెప్పినప్పుడు అది హర్ట్ చేస్తుంది. సో నా కాంటెక్స్ట్ ఏంటంటే లీకులు ఆపేస్తే అందరూ ఆపేయాలి. దానికి మీరు సిద్ధమంటే చెప్పండి. అది ఎవడు మాట్లాడు. దీని మీద కావాలంటే అందరూ కలుద్దాం, ఒక లైవ్ పెట్టండి. పెద్ద పెద్ద రివ్యూలు ఉన్నారు కదా, ఒక లైవ్ పెట్టండి. లైవ్ పెట్టి అందరినీ యాడ్ చేయండి. అందరి ముందు పబ్లిక్ ముందే మేము ఈ క్షణం నుంచి లీకులు ఆపేస్తాం. ఉందా? ఆ దమ్ముందా? లేదు. ఎవడికి నచ్చిన వాళ్ళు లీక్ ఇస్తారు. గీతురాయలు మార్కెట్లో ఫస్ట్ నేనే అని చెప్పి 10 గంటలకే పెడుతుంది ఆమె. నేను ఇప్పుడు తప్పు పట్టట్లే. ఆమె ఎలిమినేషన్ ఆమె ముందు చెప్తుంది, న్యూస్ బౌల్ ఆయన ముందు చెప్తాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆదిరెడ్డి చెప్పట్లేదు. ఆదిరెడ్డి ఛానల్లో 2 లక్షల మంది, బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది ఉన్నప్పుడు నేను కొన్ని ఇన్స్టెన్సులు చెప్తే బాగుంది. ఆయన ఇండైరెక్ట్గా బోల్ లీకులు ఇచ్చాడు. ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. ఇచ్చాడు ఆయన. అందరూ ఇస్తున్నారు. నేను ఇవ్వడం ఇప్పుడు ఆదిరెడ్డి తప్పనట్లే, శ్రీను 65 తప్పనట్లే. మీరు ఇచ్చుకోండి. ఎందుకురా అంటే నేను అగ్ని పరీక్ష అప్పుడు ఫస్ట్ స్టాండ్ నేను తీసుకున్నా, లీకులు ఇవ్వద్దు అని. అప్పుడు నన్ను ఏమన్నారు తెలుసా నా ఆడియన్స్, నా వ్యూవర్స్ కొంతమంది, నీకు లీకులు రావట్లేదు, నీకు అంత నెట్వర్క్ లేదు, అందుకే నువ్వు చెప్పట్లే, మిగిలిన వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత కాపీ కూడా చెప్తున్నావు, లీకుల వల్లే ఎక్సైట్మెంట్ వస్తుంది బ్రో, మరీ ఇంత రెబ్బాలు ఆలోచిస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఇదే. అప్పుడు నేను వెళ్ళైపోయాను కూడా శ్రీను 65 చెప్పే బ్రో లీకుల వల్ల స్పాయిల్ అయిపోతుంది అంటే నేను వెళ్ళైపోయా. ఇప్పుడు సడన్గా వచ్చేసరికి లీకులు ఇవ్వకూడదంట. మరి మీరు అగ్ని పరీక్షలో మీరు ఎందుకు లీకులు ఇచ్చారు? మీరు ఎందుకు ఫోటోలతో సహా పెట్టేశారు? అవి లీకులు కదా, అది మరి బిగ్ బాస్ రిలేటెడే కదా. అప్పుడైతే బిగ్ బాస్ టీం వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేయమన్నారు, ఇండైరెక్ట్గా వదిలేశారు షోని బిల్డ్ అవ్వడం కోసం, ఎక్సైట్మెంట్ కోసం లీకులు ఇవ్వండి అని. ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ టీం హట్ అయిపోయారా? నాకు ఇదంతా చూసి హిపోక్రసీలో అనిపిస్తుంది. నేను ఇప్పటికీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అందరినీ, మీకు దమ్ము ఉంటే మీరు లీకులు ఆపండి. నేను లీకుల మీద బతకట్లేదు, నేను లీకులు ఆపేస్తా, వెంటనే ఆపేస్తా. నాకు ఈరోజు ఆదిరెడ్డి పెట్టిన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆడియో హట్ అయింది. తర్వాత సర్లే అని చెప్పి ఊరుకుంటే శ్రీను 65 దాన్ని డాట్లు కనెక్ట్ చేస్తూ ఇంకో ఆడియో నోటి పెట్టాడు. నేను ఆది సాబ్, రెడ్డి సాబ్ మేము చెయ్యట్లేదు, మేము తుమ్మినా దగ్గినా కూడా మాకు లీకులు వస్తాయి, సో షో ఎక్సైట్మెంట్ కిల్ అయిపోతుంది, అది ఎక్సైట్మెంట్ వచ్చినట్టు లీకులు ఇవ్వాలంట. ఎక్సైట్మెంట్ వచ్చినట్టు లీకులు ఎలా ఇస్తారు బ్రో? విజ్ఞాన ప్రదర్శన కాకపోతే ఎక్సైట్మెంట్ వచ్చినట్టు లీకులు ఎవరు ఇస్తారు? మీరు ఆది సాబు ఎప్పుడు లీకులు ఇవ్వలేదా? ఈ సీజనే బొచ్చు లీకులు ఇచ్చారు. అగ్ని పరీక్షలో ఫోటోలు ఎవరు పెట్టారు? ముందు ఎవరు పెట్టారు? ఇప్పుడు క్లియర్గా ఏం చెప్తున్నారు? ఒక నోట్ వచ్చేసరికి ఆపేశారా? అది వినడానికైనా చెప్పడానికైనా ఉండాలి. అసలు మీరు చెప్పాల్సిందంతా నీట్గా బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెప్తున్నారు. అవన్నీ కాదు బ్రో, తరతరాలుగా యుగాలుగా మీరు చేసింది ఏంటి సీజన్ 1 నుంచి? ఆదిరెడ్డి ఫస్ట్ అసలు లీక్లు ఇవ్వలేదా? ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన నేను సీజన్ 6కి వెళ్ళిన తర్వాత నేను ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ఆబ్లిగేషన్ అవ్వచ్చు, బట్ మీరు కూడా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. మీరు ఈ వాయిస్ నోటు పెట్టే ముందు ఒకవేళ మీరు అసలు ఇండైరెక్ట్గా అసలు ఏమీ లీక్లు ఇవ్వకుండా, మీరు గత 2 ఏళ్ళుగా మీరు ఏమి లీక్లు ఇవ్వకుండా ఈ మాట అంటే నేను ఫీల్ అయ్యేవని కాదు. మీరు లీకులు ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా చాలా లీకులు ఇస్తున్నారు బ్రాడ్కాస్ట్ ఛానల్లో. నేను బెట్ట కాస్తా, మీరు చార్ట్ రిమూవ్ చేయకుండా ఉంచండి, నేను బెట్ట కాస్తా. శ్రీను 65 లీకులు ఇస్తున్నాడు, స్పయ్యక్ లీకులు ఇస్తున్నారు, అందరూ లీకులు ఇస్తున్నారు. కానీ వాళ్ళకంటే నేను మీ ఇద్దరు ఎందుకు కట్ అవుతుందంటే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టారు. అది ఎలా పెట్టారా అంటే ఇది ఇప్పుడు కొంతమందిని అది టార్గెట్ చేయడానికి పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నేను సాటర్డే ఏం జరగబోతుందో చెప్తున్నా, సండే ఏం జరగబోతుందో చెప్తున్నా, 2-3 వారాలు నేను చెప్తున్నా. మీరు ఎప్పుడు చెప్పలేదా బ్రో? గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఎప్పుడు చెప్పలేదా? మీరు మీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇండైరెక్ట్గా లీక్లు ఇవ్వలేదా? పేజీల వాళ్ళు లేపేస్తారంటే అది అంత పాపం. అది వాళ్ళు చెప్పే విధంగా చెప్పాలి తప్ప పేజీలలో ఎప్పుడు చెప్పలేదా పాపం? ఇన్స్టాగ్రామ్ పేజీల వల్లే మైలేజ్ వస్తుంది షో మీద. షో ఆల్రెడీ సంకన ఆగిపోయింది. ఆ క్యూరియాసిటీ ఎవరైనా బిల్డ్ చేస్తున్నాడంటే మోర్ దెన్ రివ్యూర్స్ ఆ పేజెస్ పాపం. ఆ పేజీల మీద పడిపోతే ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళకేం పెద్ద రెవెన్యూ కూడా రాదు, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావు, ఏమొస్తాయి? వాళ్ళు ఏదో కష్టపడాలి, ప్రొఫైల్ బిల్డ్ చేసుకో, చెప్పే విధానం ఉంటుంది. అన్నీ చెప్పొద్దు, ఇలా చెప్పండి అని చెప్పి. బట్ బెదిరింపు చర్యలు ఇవన్నీ రాంగ్. అది రాంగ్. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ రేస్ చేసేటప్పుడు మనం చూసుకోవాలి కదా, మనం ఏం చేస్తున్నాం. మనం కూడా లీకులు ఇస్తున్నాం కదా, మన ప్రొఫైల్ ఏంటి? మనం లీకులు ఇవ్వలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ఇద్దరు లీకులు ఇవ్వలేదా? లీకులు ఇచ్చారు కదా. లీకులు ఇచ్చిన వారు ఇండైరెక్ట్ డైరెక్ట్ వే ఉంది బ్రో. చిన్నపిల్లల కబుర్లు, చిన్నపిల్లల ఆట. నా పాయింట్ ఒకటే, నా ఇప్పుడు ఎలా ఉందరా అంటే అగ్ని పరీక్షలో అందరూ లీకులు ఇచ్చారు ఆల్మోస్ట్. కొంతమంది ఇవ్వలే. ఆ కొంతమంది ఎదవలైపోయారు మాట. మీకు నెట్వర్క్ లేదు, బొక్కలేదు, ఆన్లైన్లో కాపీ కూడా చెప్తున్నాం అని చెప్పి. అప్పుడు షో క్రెడిబిలిటీ ఏమి ఇవ్వలే. అగ్ని పరీక్ష ఫోటోలు వేసినప్పుడు మొత్తం లిస్ట్ అంతా చదివేసినప్పుడు న్యూస్ రీడర్ లాగా. ఇప్పుడు వస్తుంది ఎందుకు?
ఇప్పుడు ఎందుకు వస్తుంది సడన్గా? ఇప్పుడే షోకు సూపర్ డూపర్ హిట్ అయిపోయి దానివల్ల ఈ లీకుల వల్ల టీఆర్పీ అని తగ్గిపోయిందా? అట్లీస్ట్ ఈ లీకుల వల్ల కొంచెం ఎక్సైట్మెంట్ పెరుగుతుంది జనాలకి. సరే, ఓవరాల్గా బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మరి మీరే చెప్తారు మేకర్సే లీక్లు ఇవ్వమంటున్నారని, మీరే చెప్తారు మేకర్సే స్ట్రైక్లు వేస్తారని. నేనేం చెప్తా అంటే, ఒక పెద్ద మనిషిగా మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంది, బిగ్ బాస్ షో మీద రెస్పెక్ట్ ఉంటే ఒక లైవ్ పెట్టండి. ఆదిరెడ్డి బ్రో మీరు పెట్టండి లైవ్, లేదా శ్రీను పెట్టు, మీరు పెట్టండి, పెట్టి రివ్యూలు అందరిని యాడ్ చేయండి. యాడ్ చేసి అందరి ముందు ఒక ఓత్ తీసుకుందాం, ఇలాగా లీకులు ఇవ్వం, మా రివ్యూలు అందరం లీకులు ఇస్తే మా అంత ఎదవలు ఎవరో లేరు, మా అంత హిపోక్రేట్లు ఎవరో లేరు అని చెప్పండి. నేను వన్స్ ప్రామిస్ చేసిన తర్వాత ఒట్టు మీద నమ్మకం లేదు, నేను చెప్తున్నా నేను లీక్ ఇవ్వను. బట్ మీరు అందరూ ఆ మాట మీద నిలబడి ఉంటారా? మీకు ఆ దమ్ముందా? మీకు ఆ దమ్ముందా? గీతురాయలు ఆపగలరా? ఎలిమినేషన్ అప్డేట్ ఇవ్వకుండా 10:30కి 10 గంటలకి మహిధర్ని ఆపగలరా? న్యూస్ బౌల్ ఆయన ఆపగలరా? స్పయ్యాకని ఆపగలరా? యూఎస్కి వెళ్ళి వీసా తీసుకొని ఆపగలరా? ఎందుకు మీరు తెలియకుండా కొన్ని జనరలైజ్డ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు? అది నాకు నచ్చట్లేదు. సో కొన్ని బాధాకరంగా ఉంటాయి. మొన్న కూడా అనిపించినా నాకు కొంచెం హట్టింగ్గా అనిపించింది. ప్రతి ఒళ్ళు తమ్నేల్ వాడుతున్నారంటే నేను ఎక్కడ మిమ్మల్ని రాంగ్ చేయడం కోసం తమ్నేల్ వాడలేదు. ఒకవేళ రాంగ్ ఉంటే మీకు వచ్చే చెప్పే టైపే తప్ప అలా వ్యూస్ కోసం చేసే మెంటాలిటీ నాది కాదు. మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు. మీరు సీజన్ 6కి వెళ్ళిన తర్వాత ఒక సెలబ్రిటీ. సో అఫ్కోర్స్ మీ మీద తమ్నేల్ పెడతారు. మీరు ఎందుకు తమ్నేల్ పెట్టట్లేదు అంటే అది మీకు తెలియాలి. కొన్ని నేను మాట్లాడలేను. కానీ మీరు జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు నా తమ్నేల్ వాడారు అని చెప్పి. ఎందుకు వాడారు, దేనికి వాడారు కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో కొన్ని మాటలు మీరు మాట్లాడినప్పుడు జనరలైజ్డ్గా చెప్తున్నారు. ఇది నేను మీకు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. బట్ ఇది నాకు అడిగి మీరు పెట్టలేదు కదా బ్రాడ్కాస్ట్ ఛానల్లో. అది కొన్ని లక్షల మంది విన్నారు. అది నాకు బాధ కలిగింది. ఎందుకంటే చాలామంది నిన్నే అంటున్నట్టుందన్నా, నువ్వే కదన్నా శనివారం అప్డేట్లు అన్నీ ఇస్తున్నావు 2 వారాలుగా, ఆదిరెడ్డి చూడు ఎలా చెప్తున్నాడు అంటే అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఫోన్ చేసి మాట్లాడితే అయిపోద్ది, మీకు నాకు అయిపోతుంది, ఆడియన్స్కి ఎలా తెలియాలి కదా. లీకులు నేను ఒక్కనే ఇస్తున్నానా లీకులు? 2 ముగ్గురు ఇస్తున్నావా? ఎవడు ఇవ్వట్లేదా? మీరు ఇవ్వట్లేదా లీకులు? మీరు అసలు లీకులే ఇవ్వలేదా? కెప్టెన్సీ టాస్క్లు ఎలాంటివి జరగబోతున్నాయి లీకులు ఇవ్వట్లేదా? ఎవడో కెప్టెన్ అవ్వబోతున్నాడు అని లీక్ ఇవ్వట్లేదా? సంజన తొడగొట్టింది మెడగొట్టింది అని చెప్పి లీకులు ఇవ్వలేదా? ఈరోజు శనివారం ఇలా జరగబోతుంది లీకులు ఇవ్వలేదా? ఇటువంటి టాస్క్లు అవ్వబోతున్నాయని లీకులు ఇవ్వలేదా? దీనికి విన్నర్ వీళ్ళు అవుతున్నారని లీకులు ఇవ్వలేదా? మీరు లీకులు ఇవ్వడం వల్ల నాకేం బాధ లేదు. అందరూ లీకులు ఇస్తారు. మీకు లీకులు ఇచ్చి లీకులు ఇవ్వడం తప్పు, లీకులు ఆపాలి, స్ట్రైక్లు వేస్తారు అంటే అది కైండ్ ఆఫ్ బెదిరింపులాగా అనిపిస్తుంది నాకు. మీరు కేరింగ్ కోసం చెప్పారనుకుంటున్నారేమో. లేదు, అది జనరలైజ్డ్ స్టేట్మెంట్లా ఉంది. ప్రతి ఒక్క రివ్యూరు లీకులు ఇస్తున్నాడు. లీకులు ఇవ్వలేని రివ్యూర్ నాకు ఇప్పుడు చూపిస్తే నేను ఛానల్ డిలీట్ చేస్తాను. ప్రతి ఒక్క రివ్యూరు లీకులు ఇస్తున్నారు. నేను అదే చెప్తున్నా, నేను లీకుల మీద ఆధారపడి ఛానల్ పెట్టలేదు. నేను నా అనాలిసిస్ని నమ్ముకొని పెట్టిన ఛానల్ ఇది. దట్ ఈస్ వై ఐ కెప్ట్ ద నేమ్ యాజ్ మై రివ్యూస్. దట్ ఈస్ మై ఒపీనియన్. లీకులు వద్దు అంటే ఒక లైవ్ పెట్టండి, అందరం కలుద్దాం, అక్కడ ఒక ఓట్ తీసుకుందాం. వద్దు, మీకు అందరికీ దమ్ము ఉందా? నాకైతే దమ్ము ఉంది. ఏ రివ్యూ లైవ్ పెట్టినా నేను జాయిన్ అవుతా ఈ సిండికేట్ మీటింగ్కి. వద్దు అంటే వద్దు. అలా లేనప్పుడు ఈ పత్తి గింజ కబుర్లు వద్దు. అలా పెడితే చాలా ట్రిగ్గర్ అవుతుంది. మీరు అలా పెట్టినప్పుడు జనరలైజ్డ్ స్టేట్మెంట్లు పాస్ చేయకుండా, మీరైనా శ్రీను 65 రేపొద్దున ఎవరు పెట్టినా జనరలైజ్డ్ స్టేట్మెంట్లు పాస్ చేయకుండా ఇలా కొందరు పేర్లు చెప్పండి. పేర్లు చెప్పడంలో భయమే ఉంది. ఇలా కొంతమంది గీతురాయులు, సురేంద్ర, పాపం ఆయన ఏం చెప్పట్లేదు, న్యూస్ బౌలు, స్పయ్యక్క వీళ్ళు చెప్తున్నారు లీకులు. ఇలా పవనం ఆనంద్ లాంటి వాళ్ళు చెప్పట్లేదు లీకులు. సో ఇలా ఉండాలి అలా చెప్పండి. అందరూ లీకులు ఇచ్చేస్తున్నారు, అందరూ లీకుల మీద బతుకుతున్నారు, అందరూ మొత్తం ప్రతిదీ ఒలిచి చెప్పేస్తున్నారు. అలా జనరలైజ్డ్ స్టేట్మెంట్ వద్దు. అందరూ నా తమ్నేల్ వాడుతున్నారు అంటే అది రాంగ్. మీరు తమ్నేల్ ఎందుకు వాడట్లేదు? మీరు పెద్ద రివ్యూర్ కాబట్టి వేరే వాళ్ళు తమ్నేల్ వాడితే వాళ్ళు క్లిక్ బెట్ వ్యూస్ వస్తాయి. ఇదే కదా నిజం. సో మీరు అలా మాటలు మాట్లాడినప్పుడు నాలాగా ఇప్పుడు నేను ఎన్ని విషయాల్లో మీకు స్టాండ్ తీసుకున్నానా లేదా? ఇప్పుడు ప్రతి ఓడు నాది వాడాడు, ప్రతి ఓడికి నాకు హెల్ప్ చేశారంటే నాకేం హెల్ప్ చేశారు బ్రో? ఇప్పుడు నేను తప్పు పట్టట్లే. ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్లో మీరు అందరూ కలిపినప్పుడు అప్పుడు నన్ను అడుగుతున్నారు, మీకు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మీకు నాకు మాట్లాడుకుంటే సరిపోదు, అక్కడ ఆడియన్స్ వినాలి కదా. మీరు ఓపెన్ ప్లాట్ఫామ్లో 3-4 లక్షల మంది చూశారు. నేనేం హెల్ప్ తీసుకున్నా మీ దగ్గర? మీ దగ్గర చెప్పండి. ఎక్కడైనా ఏమైనా అడిగాను ప్రమోషన్? నేను నా కష్టంతోనే కదా వచ్చా పైకి వస్తాను అనుకున్నా. నేనేమైనా మీ హెల్ప్ తీసుకున్నానా? మీ తమ్నేల్ కోసం నేనేమైనా మిమ్మల్ని బూతులు తిట్టానా? స్టాండేగా తీసుకున్నా మా ఇద్దరి విషయంలో.
మైదర్ విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడా, అఖిల్ విషయంలో స్టాండే తీసుకొని మాట్లాడా, పిఆర్ విషయం సంజన పిఆర్ విషయం అప్పుడు కూడా నేను స్టాండే తీసుకున్నా. నేను వీడియో చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు చేశారు, ఆనంద్ చేశారు, చాలు. ఇప్పుడు ఎలా వస్తుందంటే నేను ప్రతిసారి స్టాండ్ తీసుకుంటే ఆదిరెడ్డి చెంచా అంటున్నారు. అది జెన్యూన్గా ఉంటే ఇది మిగిలిన ట్యాగ్ ఏదంటే చెంచా, ఆదిరెడ్డి చెంచా. కానీ మీరు చెప్తున్నప్పుడు జనరలైజర్గా చెప్తున్నారు. ప్రతి రివ్యూలో నా తమ్నేల్ వాడాడు, ప్రతి రివ్యూర్కి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేశానంటే నేను తమ్నేల్ అక్కడ వాడాలన్నప్పుడు మీ ఫోటో కాక ఇంకెవరి ఫోటో పెట్టాలి, అడ్రస్ ఇష్యూ చేసినప్పుడు మీరు వాడట్లేదంటే నాకు తెలియదు మీ ప్రాబ్లం ఏంటో. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉంది, కన్సర్న్ ఉంది కాబట్టి నేను మీ తమ్నేల్ వాడాను. అండ్ నేను ఎక్కడ మిమ్మల్ని హెల్ప్ అడగలేదు బ్రో, నేను ఎక్కడ అడగలేదు, మీకు తెలుసు. నిజం చెప్పండి, ఐ నో యూఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. బట్ మీరు కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరి మీద ఫ్రస్ట్రేషన్, మీరు జనరలైజ్డ్ స్టేట్మెంట్, మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. ఆ సబ్జెక్ట్కి స్టిక్ అవ్వకుండా మీరు జనరలైజ్డ్గా అందరి రివ్యూలను కలిపేస్తున్నారు. అది హర్ట్ అవుతున్నావు, చాలా హర్ట్ అవుతున్నారు. అది ఎందుకంటే మాకంటూ కొంతమంది ఎంతోమంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఎందుకు బ్రో అలా మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా హెల్ప్ తీసుకున్నారా, మీకు చాలా హెల్ప్ చేశారంట కదా ఆదిరెడ్డి, చాలా ప్రమోట్ చేశారంట కదా, మీరు తమ్నేల్తో లేపుకున్నారంట కదా, అది బాధ వేస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ లీకులది కూడా మీరు అలా జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేస్తారు, మీరు కానీ Sreenu65 అని. తప్పు. మీరు అలా స్టార్ట్ చేశారో మీ ఇన్సెప్షన్ గుర్తెచ్చుకొని, మీ ఛానల్ ఎలా మొదలైంది, మీరు ఎటువంటి లీకులు ఇచ్చేవారు, మీ ఛానల్కి అది ఎలా వర్కౌట్ అయ్యింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబ్లు అయ్యాయి. సడన్గా మొన్నటి వరకు అగ్ని పరీక్ష అప్పటి వరకు లీకులు ఇచ్చి, ఇప్పుడు కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇండైరెక్ట్ లీకులు ఇచ్చి, మీరు మిగిలిన రివ్యూలు అందరి మీద అనకుండా, ఆదిరెడ్డి ఏమన్నారంటే రివ్యూల పేరు చెప్పకుండా బ్రాడ్కాస్ట్ పేజెస్ గురించి చెప్తున్నారు. అక్కడ అర్థమవుతుంది అది రివ్యూలు కూడా అప్లై చేస్తున్నారు, ప్రతిదీ పోలీసు చెప్తున్నాను. Sreenu65 ఒక మెట్టు ఎక్కేసి 3-4 రివ్యూలకి మాకు గట్టిగా తుమ్మినా దగ్గర కూడా వస్తాయి, బట్ మేము చెప్పలేక కాదు, బట్ ఆపాలి. సో అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు అందరికీ పేజెసే కాదు రివ్యూల్లో కూడా మీరు సంబోధించి చెప్తున్నారు, ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేసి. అంత చిన్నపిల్లలం కాదు, లేకపోతే మాకు ఆడియన్స్ దగ్గర నుంచి, మా వ్యూవర్స్ దగ్గర నుంచి అలాంటి క్వశ్చన్లు రావు. నేను ఫైనల్గా నేను సమ్మరైజ్ చేసేది ఏంటంటే, మీ అందరికీ దమ్ముంటే లీక్లు ఆపేయండి, నేను ఆపేస్తా. మీరు లీక్లు ఆపకుండా పక్కోడి మీద వేలేసి వీళ్ళు లీక్లు వేస్తున్నారు, వీళ్ళకి అందుకే వ్యూస్ వస్తున్నాయి, వీళ్ళకి స్ట్రైకులు పడతాయి, ఛానల్ BBO లేపేస్తారు, మీరు అలా బెదిరింపు చర్యలు చేస్తే ఇంకో ఛానల్ పెట్టుకుంటా, నేను చెప్పింది ఇన్స్టాగ్రామ్లో చెప్పుకుంటా, ఏదో చేసుకుంటా. బట్ ఆ రోజు వస్తే గుడ్డలిప్పి మాట్లాడతా. ఇంకా ఇది జస్ట్ బిగినింగ్. ప్రతి రివ్యూర్ గురించి గుడ్డలిప్పి మాట్లాడతాను. నేను రాగా మాట్లాడితే ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఆ సిచ్యువేషన్ వరకు తెచ్చుకోదు. ప్రతి రివ్యూర్కి చెప్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, మన అందరి చిన్న కమ్యూనిటీ ఏకమత్యంగా ఉండాలి అని చెప్పి. అలాంటప్పుడు మీరు పెద్ద మనిషి తరహాలో మనందరినీ కలిపి ఒక గ్రూప్ ఏదో క్రియేట్ చేసి ఒక లైవ్లో మాట్లాడుకోవాలి తప్ప మీ బ్రాడ్కాస్ట్లోని జనరలైజ్డ్ స్టేట్మెంట్లు ఇస్తే కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇది ఓన్లీ వీళ్ళిద్దరికనే కాదు, ఆదిరెడ్డి బ్రోకి, శ్రీను బ్రోకి అని కాదు, అందరి గురించి చెప్తున్నా. ఎందుకంటే అందరూ చెప్తున్నారు లీక్లు. ఎందుకు వీళ్ళ పేర్లు అడ్రస్ చేశాను అంటే, వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియో నోట్లు నాకు హట్ అయ్యాయి. ఎందుకంటే నా ఆడియన్స్ హట్ అయ్యారో నన్ను అడుగుతున్నారు. నేనేదో హెడ్ఏక్గా లేట్గా లెగిస్తే ఉదయం నుంచి జరిగిన పత్యాపరం ఇది. నాకు ఎక్కడ కాలాలి అక్కడ కాలింది. ప్రతి ఒక్కరు లీకులు ఇస్తున్నారు కదా, ఏంది అది ఈ గుణవింద గింజ కబూర్లు అని చెప్పి. అది. సో ఓవరాల్గా మీ స్పందన ఏంటో తెలియచేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను. అందరూ ఆపేస్తే నేను ఆపేస్తా అబ్బా. వీళ్ళందరూ నంగనాచిల్లా ఆపకుండా ఇండైరెక్ట్లు ఇస్తారంటే నేను దొబ్బదు, నేనైతే ఇస్తా. అందరూ ఆపి అంటే ఆపేస్తా. ఎందుకంటే షోకి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. నా ఏదో ఫీలింగ్. 3 గంటలే పడుకుంటా వారానికి, 3 గంటలు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.